ములుగు జిల్లా మేడారంలో ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క సారమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. జాతర రెండవ ఘట్టంలో భాగంగా మండమేలిగి పూజారులు అమ్మవారి ఆలయాలు శుద్ధి చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను పూజించారు. మేడారం ఊరు పెలుమూరెల్లో అష్టదిగ్బంధనం ఏర్పాటు చేశారు. దుష్టశక్తులు ఊరిలోకి ప్రవేశించకుండా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నిత్య ఆరాధనలో పాల్గొని జాతర ఉత్సవాన్ని మరింత పెంచారంటున్న సిద్ధపోయిన స్వామితో మా ములుగు జిల్లా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఆదివాసుల ఆరాధ్యమైన శ్రీ సమ్మక్క సారలమ్మ మండమెలిగే పండుగ రెండో ఘట్టంగా చెప్పవచ్చు. ఈ రోజు మండమెలిగే పండుగ రోజున ఆదివాసులకు సంబంధించిన గిరిజనుల పూజారులు ఈ రోజు గుడి వద్ద శుద్ధి చేసుకొని వారి కార్యక్రమాలు చేస్తారు. దీనిపై సిద్ధమైన స్వామి ప్రధాన పూజారి మనతో ఉన్నారు. దాంతో అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈ రోజు ఆసియా ఖండంలోనే అత్యంత ఆదివాసులకు సంపాదన జరిగేటువంటి ఈ యొక్క మేడారం మహాజాతర నేడు ఘట్టంతో షురు కాబోతుంది. ఈ యొక్క మండమెలిగే పండుగ రోజున ఈ యొక్క మేడారం యొక్క పూజారులందరూ కూడా తలంటూ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఆ యొక్క దేవతలకు, అంటే ఏదైతే గ్రామ పులిమేరలో ఉండేటువంటి గ్రామ దేవతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా మొక్కుతూ ఈ యొక్క జాతరను, అంటే గ్రామ దేవతలు అంటే పోషమ్మ, మైసమ్మ, గ్రామ దేవతలు బొడ్రాయిని కూడా వారు పూజించిన తర్వాత వారి యొక్క అనుమతి తీసుకొని ఈ యొక్క జాతర మేము మొదలు పెట్టబోతున్నాము. మీ యొక్క అనుమతితోని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, మేము కొలిసేటువంటి ఈ పూజారులందరూ కూడా ఏమి కాకుండా క్షేమంగా ఉంటూ ఈ యొక్క జాతరను మనం అందరం కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి వారి యొక్క అనుమతి తీసుకుంటూ షురూ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మేడారం ఊరు చివరిలో సోరకాయ గాని ఒక కోడి పిల్లలు వేలాడదీస్తారు. దీని అసలు విశిష్టత ఏంది? అసలు అయితే ఎలాంటి, ఇప్పుడు మనం ఒక కార్యక్రమం చేస్తున్నామంటే కొన్ని దుష్ట శక్తులు మన మీద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఏది సోరకాయ కావచ్చు, మిరపకాయ కావచ్చు, ఉల్లిగడ్డ కావచ్చు, కోడిపిల్ల, ఇవన్నీ కూడా అంటే వాటికి నైవేద్యంగా పెడుతూ ఈ యొక్క ఎలాంటి దుశ్శక్తులు కూడా ఈ గ్రామంలోకి చొరబడద్దు, ఇక్కడికి వచ్చేటువంటి అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ గ్రామ దేవతలకు మేము ఇట్లా చేస్తూ ఉంటాం. అష్టదిగ్బంధనం అనేది చేస్తూ ఒక జాతరగా సర్వం సిద్ధం అని చెప్పేసి ప్రజలందరికీ సూచనలు ఇస్తున్నాం. మండమెలిగే పండుగ తదుపరి ఏం జరగబోతుంది మేడారంలో? మండమెలిగే పండుగ తర్వాత అంటే ఇక మండమెలిగే పండుగతోని ఈ నెక్స్ట్ బుధవారం వచ్చేటువంటి మహాజాతర అనేటువంటి స్టార్ట్ కాబోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. మేడారం జాతరలో మండమెలిగే పండుగ పూర్తయింది. నెక్స్ట్ 28వ తారీఖు నుంచి వెళ్ళి జాతర సురువు కాబోతుంది. ఈరోజు సమ్మక్క సారలమ్మ ఆలయాలని శుద్ధి చేశారు. ఇప్పుడు మన గిరిజన జాతరలో మన పూజారులు ఇంటికి మన ఆడపడుచులు వచ్చి వాళ్ళకి చీర సార పెట్టి వాళ్ళకి సాగనంపుతారు. ఇది ఇక్కడ మేడారం పరిస్థితి. కెమెరామెన్ సతీష్ తో రాకేష్, 6 టీవీ, ములుగు జిల్లా.